టమాటాలు ఈ శుభ్రంగా కడుక్కొని పక్కన తీసేయండి. ఈ ముచ్చుకలు కూడా తీసేయాలి, లేకపోతే బాగుండదు పచ్చడి. ఇన్స్టెంట్ ఇవి కూడా తీసేయండి. అంటే సరిపడా పోసేసుకోండి, సరిపడా వేసుకోండి చాలు. ఓ బుల్లి గ్లాస్ అనుకోండి. ఆ కాగిన దాంట్లో ఇంగు వేసుకోండి, ఇంగు వేసుకోండి. ఇంగు వాసన వచ్చి చూసుకోండి వచ్చిందో లేదో. కాగింది. ఇవ్వండి టమాటా ముక్కలు వేసేస్తున్నాయి ఇందులో. కాస్త ఇది కాస్త మగ్గాలి పలుచగా. ఇలా కలిపేసుకోండి. ఉప్పు కోసం కావాలనుకుంటే ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసినా కొంచెం శుభ్రంగా మగ్గుతుంది. చక్కగా 4 పక్కల ముందే పట్టింది. సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకుంటే 4 పక్కలకి అంటుకుంటుంది. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసుకోండి. మగ్గిన తర్వాత చెప్తాను. ఇన్స్టెంట్ టమాటా పచ్చడికి ఇది నూనెలో వేయకుండా మెంతులు ఆవాలు వేయించాను, అవి దీంట్లో వేసి దంచుతున్నాను. ఇలా మెత్తగా అవ్వాలండి, ఇంకా కూడా అవ్వాలి కొంచెం మెత్తగా. ఇంకా కాస్త చింతపండు రసం కూడా పోసుకోండి, బాగుంటుంది. ఇన్స్టెంట్ దాంట్లో పుల్లగా మరీ పుల్లగా ఊరికే లైట్గా బాగుంటుంది. ఇలా ఇంకొకసారి మూతెట్టి తర్వాత మగ్గాలండి. టమాటా ఇన్స్టెంట్కి ముందుగా నూనె వేసుకుని దాంట్లో ఇంగు వేసుకుని కాచిన అయ్యాక టమాటా ముక్కలు ఇందులో వేసుకొని మగ్గు పెట్టుకుని దానిపైన మూత వేసాక ఇలా వస్తుంది అనమాట. ఇలా వేసుకున్నాక కొద్దిసేపు ఆగి దాంట్లో ఒక రవ్వ చింతపండు వేసుకోండి, లైట్గా బాగుంటుంది. ఊరికే ఎక్కువ కాదు, ఊరికే సరి సమానంగా అలా వేసుకోండి. పుల్లగా ఉంటుందని బాగుంటుందని వేయమంటున్నా. అది అలా వేసుకోండి. బాగా 4 పలకలా కలవాలి, కలిస్తేనే బాగుంటుంది అది ఇన్స్టెంట్ టమాటాకి. ఇలా కలిపేసుకోండి. ఉప్పు కారం అన్నీ కూడా వేస్తాను మళ్ళీ. ఒక రవ్వ కావాలంటే పైన నూనె వేసుకోండి మళ్ళీ ఇంకోసారి మగ్గేటప్పుడు, బాగుంటుంది. టమాటా ఇన్స్టెంట్కి మెంతులు వేయించి ఆవాలు నూనె లేకుండా వేయించాం కదా, అది కొట్టేసుకున్నాం కదా. ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ చెంచాతో 2 ఆవాలు, ఇదే చెంచాతో 1 చెంచా మెంతులు ఇలా పొడుగు కొట్టుకోవాలి ఓట్లో. ఇలా ఇందులో వేసేసుకోండి. దాంట్లో మీకు సరిపడా ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి. నేను 3 చెంచాలు వేసుకుంటున్నా, మీరు ఇంకొంచెం కారం కావాలంటే వేసుకోండి. మాకు సరిపోతుంది 3 చెంచాలు. ఇలా కలిపేసుకోండి టమాటా ఇన్స్టెంట్.